పగటి వేషగాడు. వేమగిరిలో వెంగళాచార్యులు పగటి వేషగాడు. వట్టి అమాయకుడు. అతని తండ్రి తాత పగటి వేషాల్లో ప్రజ్ఞ కనపరిచి రాజుగారి మెప్పు పొంది 4 ఎకరాల భూమి ఇనాముగా సంపాదించారు. వెంగళాచార్యులకు విగ్రహ పుష్టే గాని విద్య లేదు. వేషాలు వేసి మెప్పించడం అసలే చేత కాదు. కానీ అతని కొడుకు మంగాచార్యులు మాత్రం చాలా తెలివైనవాడు. కొడుకు సంపాదించి తెస్తూ ఉంటే వెంగళాచార్యులు భోజనం చేసి కూర్చునేవాడు. అలా కూర్చోపోతే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని, ప్రభు, ఇంట్లో పిల్లల పాలకి మహా ఇబ్బందిగా ఉన్నది, ఒక పాడిగేదెను ఇప్పించండి అని అడిగి తీసుకురాకూడదా అంది భార్య. అతడు ప్రభువు గారి దర్శనం చేసి భార్య చెప్పినట్లే అడిగాడు. అప్పుడు రాజు, సరే ఆచారి, మా మందలోకి వెళ్ళి మీకు నచ్చిన పశువుని తీసుకుపోండి అన్నారు. వెంటనే వెంగళాచార్యులు మంద వద్దకు పోయి కంటికి ఎదురుగా కనపడ్డ గొడ్డును ఒకదాన్ని ఎన్నుకొని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే భార్య బ్రహ్మానందంతో బయటికి వచ్చి చూసింది. ఇదేమిటండి, నేను పాలగే తీసుకురమ్మంటే దున్నపోతుని తీసుకొచ్చారే అని నానా మాటలతో దుమ్మెత్తిపోసింది. ఆచారి వణికిపోతూ, అలాగునా, నాకు తెలిసిందే కాదు, మరి ఇప్పుడు ఏం చేసేది అని అమాయకంగా అడిగాడు. ఆమెకు బాగా కోపం వచ్చి, మేత దండగా తక్షణమే తీసుకుపోయి ఎక్కడో అక్కడ అమ్మేసి సొమ్ము తీసుకురండి అంది. బతుకు జీవుడా అనుకొని అతడు ఆ దున్నను సంతకు తోలుకెళ్ళాడు. దారిలో ఆచార్యుల వారికి 2 దొంగలు ఎదురయ్యారు. ఆయన అమాయకుడని ఇట్టే కనిపెట్టేశారు కూడా. దీన్ని అమ్మడానికైతే సంతదాకా ఎందుకయ్యా, నేనే కొంటాను అన్నాడు దొంగల్లో పెద్దవాడు. అంటూ, ఎంతండి దీని ఖరీదు అని అడిగాడు. అందుకైనా నాకు తెలవదు అని నిజం చెప్పేశాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించారు. బాబయ్య, ఖరీదు కట్టడంలో మా నాన్న గట్టివాడు, అక్కడికి పోదాం రండి అన్నాడు దొంగల్లో అన్న. తమ్ముడు దున్నపోతుని తోలుకుపోతూ ఉంటే వాడి వెనకాలే అన్న ఆచార్యుల వారితో సహా ఇంటికి వెళ్ళాడు. 200 రూపాయలు చేసే దున్నపోతుంది. ఆ దొంగల తండ్రి, దీనికి 4 రూపాయల కన్నా ఎక్కువెందుకు అన్నాడు. పెద్దవాడు 4 రూపాయలు ఆచార్యుల వారి చేతిలో వేశాడు. ఆ 4 రూపాయలు పుచ్చుకొని ఆయన తన దారిన పోబోతుంటే వాడే మళ్ళీ వెనక్కి పిలిచి, ఆగవయ్యా, సంతదాకా వెళ్ళక్కర్లేకుండా వ్యవహారం ఇక్కడే తెమిల్చేశాను కదా, మరి నా బహుమానం ఏది అన్నాడు. ఆయన 1 రూపాయి ఇచ్చి పోతూ ఉండగా దొంగల్లో తమ్ముడు ఆయన్ని ఆపి, అయ్యా, దున్నపోతుని ఇక్కడ దాకా తోలుకు వచ్చాను కదా, నాకు మరేమీ ఇవ్వకుండా వెళ్ళిపోతారా అన్నాడు. వాడికి 1 రూపాయి ఇచ్చి వెనక్కి తిరిగేసరికి ఆ దొంగల తండ్రి, మీ దున్నపోతుకి విలువగట్టిన నాకేమీ లేదా స్వామి అన్నాడు. అప్పుడు ఆచారి మిగిలిన 2 రూపాయలు ఆ ముసలివాడి చేతిలో పడేసి ఉత్తి చేతులు ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఆచారి గారి భార్య భర్త దగ్గరికి వచ్చి, ఏదండి సొమ్ము అని ఆత్రంతో అడిగేసరికి ఆయన జరిగిన సంగతి చెప్పాడు. చెప్పగానే ఆమె లబోలబోమంటూ, ఎంత వెర్రివాళ్ళండి, ఎంత అమాయకులండి అని గోల పెట్టింది. కొడుకు మంగాచారి ఇంటికొచ్చి, ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగి సంగతంతా తెలుసుకున్నాడు. తండ్రితో వెళ్ళి ఆయనను మోసం చేసిన ఆ దొంగల ఇల్లు ఎక్కడుందో కనుక్కొచ్చాడు. మంగాచారికి వేషాలు వేసుకోవడం బాగా తెలుసు కదా, కనుక ఒక ఆడవేషం వేసుకొని కూర్చొని ఆడగొంతుతో ఆ దొంగలు వచ్చేదారిలో, అయ్యో నా మొగుడు, అయ్యో నా మొగుడు అని రాగాలు పెట్టసాగాడు. అనుకున్నట్లుగానే దొంగల్లో తమ్ముడు ఆ దారిన వస్తూ ఆమెను చూసి, ఏవమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. మంగాచారి ఆడగొంతుతోనే, నా మొగుడిని పులి ఎత్తుకుపోయింది, ఇంకా నా గతేంగాను, నాకింక ఎవరు దిక్కు అని గగ్గోలు పెట్టి ఏడవసాగింది. అప్పుడు దొంగ ఆమెను ఓదారుస్తూ, పోయిన వాడి కోసం ఏడ్చి ఏం లాభం, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నడు, నిన్ను సమస్తమైన సౌఖ్యాల్లోనూ ముంచెత్తాను అంటూ ఆమెను ఊరడించాడు. మేలి ముసుగు తీయకుండానే మంగాచారి వాడి వెంట నడిచి వెళ్ళేసరికి వాళ్ళ అన్న ఎదురై, ఈ పిల్లెవర్రా అన్నాడు. వాడు సంగతంతా చెప్పి, నా పెళ్ళాన్రా అన్నాడు గర్వంతో. అందుకన్నా ఏడ్చినట్టే ఉంది, నాకింతవరకు పెళ్ళి పెటాకులు లేదే, ముందు నీకు పెళ్ళి ఏమిట్రా, ఈ పిల్లని నేనే పెళ్ళాడతాను అని తమ్ముడితో తగువ పెట్టుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక వాళ్ళు తండ్రితో సంగతంతా చెప్పేసరికి ఆ ముసలివాడు, అబ్బాయిలు, మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే కుదిరిందే కాదు, ఈ పిల్లని నేనే పెళ్ళాడతాను, ఏర్పాటు చేయండి అని తొందర పెట్టాడు. అంతలో మంగాచారి ఆడగొంతులోనే, అయ్యో నామతి మండిపోను అన్నాడు. ఏం అన్నారు దొంగలు తండ్రి విస్తుపోయి. అడవిలో పెద్ద పులి నా మొగుని లాక్కుపోవడంతో దొంగలు దోచుకుంటారేమోనన్న భయం కొద్దీ నగలన్నీ మూట కట్టి రోడ్డు పక్క పొదలో దాచాను, మీరిద్దరూ వెళ్ళి ఆ మూట పట్టుకురండి, నగలు లేకుండా పెళ్ళేమిటి, నలుగురు నవ్విపోతారు అన్నాడు ఆడవేషంలోని ఆచారి. వాళ్ళిద్దరూ ఉరుకులేసుకుంటూ ఆచారి చెప్పిన దిశకు పోయారు. వాళ్ళు దూరంగా పోయే వరకు ఆగి మంగాచారి
తన మేలి ముసుగు తీసేశాడు. ముసలివాడు ఆశ్చర్యపోయాడు. నువ్వు పెళ్లి కూతురు అనుకున్నాను అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా మంగాచారి మూలనున్న దుడ్డుకర్ర ఒకటి దొరకబుచ్చుకొని, పెళ్లి కూతుర్ని కాదయ్యా తాత, పౌరోహిత్యుణ్ణి, ఇదిగో ఇదే పెళ్లి కూతురు, దీంతో నీకు పెళ్లి చేస్తా అంటూ ఆ కర్రతో ముసలివాణ్ణి బడిత పూజ పట్టించాడు. ముసలివాడు బాబోయ్ అమ్మోయ్ చచ్చిపోతాను కొట్టకోయ్ అని మొత్తుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచి దారులు కొట్టి దోచుకొని ప్రజల్ని మోసం చేసి గడించిన ధనము నగలు ఎక్కడున్నాయో చెప్పు, చెప్పకపోతే మళ్ళీ తంత అన్నాడు మంగాచారి. భయం కొద్ది ముసలివాడు సొమ్మంతా మూటగట్టి తెచ్చి ఆచారికి సమర్పించాడు. ముసలివాడు కొడుకులు తిరిగి రాకముందే ఆ మూటతో మంగాచారి ఉడాయించాడు. ఇలా మంగాచారి ఆ వెధవలకు బుద్ధి చెప్పి తన తండ్రికి జరిగిన మోసానికి రెండింతలు తీసుకొని వెళ్ళాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.